మిత్రులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ల పథకాన్ని చేయుత పెన్షన్ల పథకంగా మారుస్తాము అని చెప్పేసి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు వెంటనే పెంచుతాము అని, ఇక్కడ దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచటం జరుగుతుంది అని చెప్పేసి ఖమ్మం జిల్లాలో జూలై 2వ తారీఖున మహాగర్జన సభ సందర్భంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పండుకున్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఈ ఆసరా పెన్షన్ల హామీని మేము ఇచ్చామా అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఆయన రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది కూడా లేదు. ఈ విధంగా ఈ ఆసరా పెన్షన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందా అని ప్రజలు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అదే మహాగర్జన మీటింగ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి గారు, అరే కేటీఆర్ చూసుకో 4,000 రూపాయల పెన్షన్ అని కూడా ఆ మీటింగ్లో అనడం అనేది జరిగింది. ఆ మంత్రి గారు కూడా ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ఏ ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయా అని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. మా పెన్షన్ 6,000 రూపాయలకు ఎప్పుడు పెరుగుతుందా అని దివ్యాంగులు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడం వల్ల ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూసేటువంటి పేద ప్రజలలో ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి ఇంటెలిజెన్స్ వారు ఆసరా పెన్షన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ఆ నివేదికను పరిశీలించినటువంటి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా మనకు సమాచారం అనేది ఉంది. మొత్తానికి ఎలాగైనా కానీ ఈ ఆసరా పెన్షన్లను పెంచవలసిందే. ఒకేసారి మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా కానీ విడతల వారీగానైనా కానీ ఈ ఆసరా పెన్షన్ల హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది. ఒకేసారి అంటే ఇక్కడ 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు చేయడము, ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు చేయడం. ఈ విధంగా ఒకేసారి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అంటే ఇక్కడ 1,000 కోట్లు ఖర్చు అవుతుంది అని సీఎం దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. అలా కాకుండా విడతల వారీగా అంటే ఇప్పటి సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున పెంచినట్లయితే 2 సంవత్సరాల్లో ఈ హామీ నెరవేరుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి 2,000 రూపాయల పెన్షన్ను రానున్నటువంటి 2 సంవత్సరాలలో సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున పెంచినట్లయితే ఈ 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అవుతుంది. అదే దివ్యాంగుల పెన్షన్ అయితే మాత్రము 4,000 రూపాయల పెన్షన్ను సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున పెంచినట్లయితే రానున్న 2 సంవత్సరాల కాలంలో వారికి 6,000 రూపాయల పెన్షన్ పెంచినట్టు అవుతుంది. ఈ విధంగా రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున ఈ ఆసరా పెన్షన్లను పెంచి మనం ఇచ్చినటువంటి హామీని నిలుపుకోవాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి ముఖ్యమంత్రి గారు సమ్మతించి పూర్తి విధి విధానాలను ఖరారు చేయాలని కూడా డిప్యూటీ సీఎం గారికి తెలిపినట్టుగా మనకు ఆఫ్ ద రికార్డులో తెలియడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదా ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ
ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ జెన్యూన్ సమాచారము, నిజమైన సమాచారము మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.